నుంచి వచ్చేటప్పటికి ఆ పిల్లలకి మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పైసలు ఇచ్చి కొట్టుకాడ చాక్లెట్ కొనుక్కోండి, చిప్స్ ప్యాకెట్స్ కొనుక్కోండి అనకుండా ఇలా చెక్కలని గ్లాస్ పాలు ఇస్తే తాగి చక్కగా హోంవర్క్ చేసుకోమంటే పిల్లల్ని చక్కగా చేసుకుంటారండి. ఇంట్లో ఉండి ఇట్లా చేసి పెట్టుకోవడమే టైంకి. కంపల్సరీ ఎవరో ఒకరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకి ఏం తెలియకపోయినా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అలా కాదు, ఇంట్లో పెద్దోళ్ళు ఉంటేనే అడ్డంకులు అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. బాండీలో నూనె కాగేలోపు మనం అన్ని ఇలా ఉండలు చేసుకుందాం. చేలు కనుక్కొని మనకి చేతికి అంటుకోకుండా ఇలా ఒత్తుకుందాం. మన పొడిది క్లాత్ పోసుకోవాలి కింద ఇలా తెల్లది. హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? భగవంతుడి దేవుళ్ళు అందరూ బాగుండాలి, అందరు ఆరోగ్యాలు బాగుండాలండి. ఈ రోజు నేను మధ్యాహ్నం పూట స్నాక్స్ తింటారు కదండి, చిరుతిండి, దానికి నేను చెక్కలు చేస్తున్నానండి బియ్య పిండితోటి. దీన్ని మనం రాగి పిండితో, జొన్న పిండితో అన్నిటితో చేసుకోవచ్చు అండి. నేను ప్రస్తుతానికి బియ్య పిండితో చేస్తున్నాను గట్టి చెక్కలు. బియ్య పిండిలో నేను 1 కేజీ బియ్యంలో గుప్పెడితో 2 గుప్పెళ్ళు సగ్గు బియ్యం వేసి మరక పట్టించానండి తీసుకెళ్ళి మిల్లు కాడ. అయితే నేను సగం పిండి చేసుకుంటున్నాను. ఇందులోకి చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి అండి, కొంచెం వాము, కొంచెం నువ్వులు, పెసరపప్పు, శనగపప్పు, సాల్ట్, కారం అండి. పచ్చిమిర్చి అల్లము మిక్సీలో వేసి పట్టుకుందామండి కొంచెం మెత్తగా. కొంచెం అల్లం చాలు, మనం వేసుకునే పిండిని బట్టి వేసుకోవాలండి, పచ్చిమిర్చి కానీ అల్లం కానీ. ఇది మిక్సీ పట్టుదామండి. ఇంకా అల్లము పచ్చిమిర్చి ఇది అయిపోయిందండి. మిక్సీ పట్టము పిండిలో వేసి కలుపుకుందాం. కొంచెం వేసుకుందామండి. కొంచెం ఎండుకారం కూడా వేస్తా కాబట్టి కొంచెం వేసాను. పచ్చిమిరకాయలు కారం లేవు, కొంచెం వేసానండి, అందుకే ఎండుకారం వేసాను. పచ్చిమిరపకాయలు వేయించకుండానే పచ్చి వేసుకోవాలన్నమాట. ఇందులో పచ్చి మనం ఎందుకంటే చెక్కలు కాలుతాగా. సాల్ట్ అండి సరిపోని వేసుకోండి, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. పిండి కలుపుకున్నాక చాలా పోతేనే కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నువ్వులు పోసుకుందాం. నువ్వులు చాలా మంచిది, బాగా ఐరన్ ఉంటాయి. రోజు 1 టీ స్పూన్ తిన్న నువ్వులు చాలా మంచిది, వేయించి ఒక డబ్బాలో పోసుకొని. ఇప్పుడు వాము కూడా. ఇప్పుడు మనము శనగపప్పు, మనం చేసుకునే పిండికి సరిపోను. పెసరపప్పు కూడా అండి. ఇదిగోండి, ఇట్లా సతాయిస్తుంది మనిషిని. ఏం చేయాలి? అమ్మ వంటలు వంటలు చేసే టైంకే వస్తుంది, అస్సలు చేయనియదు. ఇంత కష్టపడి పాపం చేసుకుంటా ఉంది వంటలు. అమ్మ ఇవన్నీ ఉప్పు కారం పప్పులు మొత్తం వేసేసి పిండిని ఇలా కలుపుకుందామండి. అన్నీ వేసినాక పిండిని బాగా ఇలా కలిపి వేడి నీళ్ళతో కలుపుకుందామండి పిండిని. కరివేపాకును కూడా సన్నగా ఇట్లా ముక్కలు తుంచుకొని వేసుకుందామండి. ఆకు కొంచెం ఆకు వేసుకుందాం ఇలా తుంచుకొని, బాగుంటుంది. నేను ఏదన్నా చేస్తా అంటే మా అమ్మ వద్దంటది. అయినా ఇది అమ్మ ఛానల్ కాబట్టి అమ్మ వంటలు చేసి చూపిస్తేనే బాగుంటది. అమ్మ చేసినంత మనకి రావు కదా. ఇది వేడి నీళ్ళు పోస్తున్నానండి. వేడి నీళ్ళు మీరు చిన్న పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఆ పిల్లలకి మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పైసలు ఇచ్చి కొట్టుకాడ చాక్లెట్ కొనుక్కోండి, చిప్స్ ప్యాకెట్స్ కొనుక్కోండి అనకుండా ఇలా చెక్కలని, మురుకులని ఇవే చేతి చెక్కలు చేయొచ్చండి. ఇందులో ఎన్నపూస వేసి పిసికి బాగా ఇలా చిన్నగా చేతి చెక్కలు వేస్తాయండి. ఇలా చేతి చెక్కలు వేసుకుంటే కూడా చాలా పిల్లలకు మంచిది. వెన్నపూస వేసి పిసికి రాగి పిండితో, ఇలా అన్ని పిండిలు, జొన్న పిండితో, సజ్జలు ఇలా ఉంటాయి కదా చిరుధాన్యాలు, వాటితోటి నేనైతే బియ్య పిండితో చేస్తున్నాను. పిల్లలకి అన్ని వండి ఇలా డబ్బాలో పోసుకొని పెడితే తింటారు. ఈ వద్దన్నారనుకోండి, అటుకులు ఉప్మాను, ఈ రాగి దోశను, ఇట్లా ఉలవ దోశను, ఏదో ఒకటి మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే ఒకటేసిస్తే చాలు, కాళ్ళు మొహం కడుక్కోమని. తిన్నాక 1 గ్లాస్ పాలు ఇస్తే తాగి చక్కగా హోంవర్క్ చేసుకోమంటే పిల్లల్ని చక్కగా చేసుకుంటారు ట్యూషన్లకు, హోంవర్క్. మనం ఇలా వేడి నీళ్ళు వేసుకొని గట్టిగా జోరు చేయొద్దమ్మా, గట్టిగా కలుపుకుందాం. మనము ఈ పిండి గట్టిగా కలుపుకుంటే గట్టి చెక్కలకి చక్కగా అవుతుంది. వేడి నీళ్ళతో ఇలా కలుపుకుండి ముద్ద చేసుకుందాం. దీన్ని చక్కగా ముద్ద చేసుకుందాము. కొంతమంది తెలుసు కూడా, పిల్లలకి కూల్ డ్రింక్స్లు, చాక్లెట్లు ఇస్తే జలుబు వస్తుంది, పళ్ళు పాడైపోతాయి తెలిసి కూడా ఇస్తారు. చదువుకున్న వాళ్ళే ఇస్తూ ఉంటారు. కానీ ఏదైనా జలుబు అదైంది అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏం ఫుడ్ ఇస్తున్నారమ్మా పిల్లలకి అని అడుగుతారు. నాకే ఏమీ తెలియదండి, అందరికి అన్ని తెలుసు, ఇంకా నాకే అసలు ఏం తెలియదు. కానీ నా పిల్లలకి ఎప్పుడు నేను చాక్లెట్లని, బిస్కెట్లని, కాఫీలని, టీలని
ఇలా ఇయ్యలేదండి చిప్స్ ప్యాకెట్స్ అని. ఎప్పుడు కూడా నేను ఇలాంటివి ఇంట్లో నాకు చేత అయిన వరకు ఇలాంటివి చేసి పెట్టుకోవటం, చక్కగా ఇంట్లో ఫుడ్. పిల్లల కోసం ఏ ఊరు కూడా వెళ్ళేది తెలియదండి నాకు. పిల్లల కోసం ఎప్పుడు ఇంట్లో ఉండి ఇట్లా చేసి పెట్టుకోవటమే టైంకి నేను. ఎంతైనా ఇప్పుడు వంటలు చూపించాలన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. అమ్మ చేసినంత వంటలు మనకి అంత ఎక్స్పీరియన్స్ రాదు కూడా. ఇంట్లో పెద్దవాళ్ళు కంపల్సరీ ఎవరో ఒకరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకి ఏం తెలియకపోయినా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అలా కాదు, ఇంట్లో పెద్దోళ్ళు ఉంటేనే అడ్డంకులు అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఆడుకుంటుంది కూర్చొని. అమ్మ గడప మీద కూర్చోకూడదు, తప్పు కదా. నోనా గడప మీద కూర్చోకూడదుగా, గడప చేయించే కదా, తప్పు. వచ్చేసే ఇటు, వచ్చేసే. చూసారు కదండి, ఇలా గట్టిగా అయింది. చక్కగా ఇలా కలుపుకున్నాం అనుకోండి, మనకి పూరీలు ప్రెస్ ఉంటుందండి. ఆ పూరీలు ప్రెస్లో పెట్టి కూడా మనం చెక్కలు ఒత్తుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను చేత్తోనే చేస్తాను. ఇగో ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుందాము. ఇగో ఇలా ఈ సైజు ముద్దలు చేసుకొని చెక్కలు ఒత్తుకుందాం. మనం బాండీలో ఆయిల్ పోసుకుందామండి. వేడెక్కిద్ది మనం ఆ చెక్కలు ఒత్తేలోపు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోస్తున్నాం. ఈ ఆయిల్ వేడెక్కిద్ది మనం ఎత్తేలోపు చాలండి. బాండీలో నూనె కాగేలోపు మనం అన్నీ ఇలా ఉండలు చేసుకుందాం. అన్నీ మనకు కావాల్సిన సైజుల్లో, మనకు చెక్కలు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం ముద్దలు చేసుకుందాం. ఇలా ఆరిచ ఎంత సైజు చేసుకోవచ్చు, దానికంటే చిన్నగా చేసుకోవచ్చు. నేను చిన్న చిన్నవి ఒత్తుతున్నాను. ఈ ఉండలన్నీ క్లాత్ మీద వేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ మీద వేసుకొని ఇలా పూరి ప్రెషర్ లేదండి, అందుకే ఇట్లా క్లాత్ మీద వేసి చేస్తున్నాము. ఇలా క్లాత్ మీద వేసాం కదా. ఇప్పుడు వీటిని ఇలా ఒత్తుదాం. ఇలా ఒత్తుకుందాం ఏలుతో శుభ్రంగా చెక్కలు. మనము ఏలికి ఈ ఆయిల్ బౌన్లో పోసానండి కొంచెం ఆయిల్. ఈ ఆయిల్ ఏలికి అనుకొని మనకి చేతికి అంటుకోకుండా ఇలా ఒత్తుకుందాం. మన పొడిది క్లాత్ పరుచుకోవాలి కింద, ఇలా తెల్లది ఒక క్లాత్. అప్పుడు కట్టెల పొయ్యిలు కాడండి ఒక జల్లి బుట్టలు పెట్టుకొని పొయ్యి దగ్గర చెక్కలు చేసేవాళ్ళండి. ఒక 2-3 కిలోలు పిండి కలుపుకొని అప్పుడు పొయ్యి చుట్టూ 4 ఉండేవాళ్ళండి. ఇవాళ ఒకరు చేశారు అనుకోండి, మళ్ళీ రేపు ఇంకొకరు చేస్తారు. అలా 4-5 కూర్చొని చెక్కల పని చేసేవాళ్ళు. బాగా అన్నీ జల్లి గంపలకు వేసుకునేవాళ్ళండి చేసి. అవి డబ్బాలో స్టోర్ చేసుకుని 20 రోజుల వరకు వాడుకునేవాళ్ళు. అరిసెలు, ఇలా చెక్కలు, కారపూస అన్నీ కూడాను చేసుకుని డబ్బాలకు నింపుకుంటారండి. గాలి పోవద్దండి. ఈ ఆరిన తర్వాత మనం డబ్బాల్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. గాలి పోతే మెత్తబడిపోతాయి, లేకపోతే కరకరలాడుతా చక్కగా ఉంటాయి. ఇలా పలసగా కూడా ఒత్తుకోవచ్చు అండి, చాలా పలసగా కూడా ఒత్తుకోవచ్చు. మనకు ఓపిక అనమాట, మన ఓపికను బట్టి అన్నీ ఇలా తీసుకొని వేసుకోవాలండి. ఇలా తీసి ఇలా తీసేసుకోవాలండి. అన్నీ తిరిగేసుకోవాలండి. కొంచెం అవతల పక్క గాలాక మళ్ళీ తిరిగేసుకుంటూ ఉండాలి. మనం 2 వైపులా చెక్కలు గాలనియాలి. ఏగినాయా? ఏగింది, తీస్తాలేము. ఇంతేనా? ఇట్లాగే చెక్కలు. చూడండి, ఇలా కష్టపడి చేసుకున్నందుకు మీరు చక్కని కామెంట్లు పెడుతుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేయాలి వాళ్ళంటే చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. కాళ్ళు అండి తీస్తున్నాను చెక్కలు. బౌన్లో పోసా. కేజీ రాగులు తీసుకొని బ్రౌన్ రైస్ కలుపుకోండి. 1/2 కేజీ అందులో బ్రౌన్ రైస్ కలుపుకొని 2 గుప్పెళ్ళు సగ్గు బియ్యం అండి. మనం సగ్గు బియ్యం జావ కాసుకుంటాం కదా, ఆ సగ్గు బియ్యం 2 గుప్పెళ్ళు పోయండి మీ గుప్పెడితోటి. అప్పుడు బియ్యం మరగబట్టించుకొని చక్కగా కాల్చుకుంటే బాగుంటాయండి. రాగులు ఇంకా చాలా మంచిది మన హెల్త్కి. ఇవి కూడా ఎర్రగా కాలనీయండి. ఇంకా తీసేద్దాము. అయిపోయినాయి అమ్మ చేయటం చెక్కలు. స్టవ్ బంద్ చేస్తున్నా నేను.
చూసారు కదండి మనం గట్టి చెక్కలు చేయటం ఎలా చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేయటం మర్చిపోవద్దండి. తప్పకుండా బెల్ బటన్ ప్రెస్ చేయండి. నాకు సపోర్ట్ చేసే అందరికీ థ్యాంక్ యూ అండి.